హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు విజయ మల్టీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు నేనైతే కొంచెం అర్జెంట్ బ్లౌజ్ ఉండి సో అది స్టిచ్ చేసేసరికి టైం అయిపోయిందండి. చెప్పాను కదా నేను రీసెంట్గా షాప్ ఓపెన్ చేశానని. అలాగే రీసెంట్గా కొంచెం కంగనాల సామాన్ తీసుకొచ్చాను కాబట్టి సో అంతకుముందు శారీ సెంటర్ అని పెట్టాను. కాకపోతే సో ఇప్పుడు కంగనాలు కూడా యాడ్ అయింది కాబట్టి సో లేడీస్ ఎంపోరియం అని చెప్పేసి నేనే ఒక పెయింట్ తోటి నేమ్ అయితే రాసాను. ఆ క్లిప్ అనేది నేను లాస్ట్లో చూపిస్తాను, ఓకేనా? సో ఇలా నాకు ఏ పని చేసినా కూడా చాలా ఇష్టంతో చేస్తాను. ఏ పని అయినా కూడా చాలా ఇంట్రెస్ట్ తోటి ఇష్టంతో చేస్తాను అన్నమాట. నాకు అది చాలా ఇష్టము. ఏ పనైనా ఫ్యాషనేట్తో చేస్తాను. అంటే ఏదో చెయ్యాలి కదా, చెయ్యాలి జస్ట్ ఇట్లా వదిలేయాలి అని చెప్పేసి నాకు అట్లా ఉండదన్నమాట. ఏ పని చేసినా ఫుల్ఫిల్ చేయడము నాకు ఇష్టం అన్నమాట. సో అలాగే నేను చేస్తాను. నేను ఎట్లా అంటే ఏదైనా కూడా మధ్యలో వదిలే బుద్ధి కాదు. అది ఎంత లేట్ అయినా సరే దాన్ని అసలు అది ఎందుకు రాదు నాకు అనే ఒక ఇది అయితే ఉంటుంది. నాకు థింకింగ్ చాలా ఉంటుంది అట్లా. అంటే ఈ పని నాకు ఎందుకు రాదు అంటే నేను ఏదైనా తలుచుకుంటే సో ఇది నాకు ఎందుకు రాదు అనే ఒక ఇంటెన్షన్ తోటి చేస్తాను నేను. కంప్లీట్ అది నేర్చుకునేదాకా ఉంటుంది ఏదైనా సరే. అంటే నేను అనుకుంటే అలా ఉంటుంది అన్నమాట. సో ఈరోజు అయితే ఒక బ్లౌజ్ స్టిచ్ చేసి మార్నింగ్ ఇంట్లో పనులన్నీ చేసుకొని పిల్లల్ని స్కూల్ పంపించిన తర్వాత సో నేను షాప్కి అయితే వచ్చాను. ఇంకా చదువుకోవడం కూడా ఇక్కడే అండి. మరి అంత ఎక్కువ స్ట్రెస్ ఏమి ఉండదు. సో నేను ఒకదాన్ని హ్యాండిల్ చేసుకొని చదువుకునే అంత పర్పస్లోనే నేను షాప్ పెట్టుకున్నాను. మరి అంత అట్లా ఏం కాదు. చెప్పాను కదా ఇది టెంపరరీ అనే. సో కొంచెం నాకు ఖాళీగా ఉండకుండా సో ఇంకొకటి ఏంటంటే మనకి ఎట్లాగో నోటిఫికేషన్స్ వచ్చేసరికి గ్రూప్స్ నోటిఫికేషన్ వచ్చేసరికి చాలా టైం పడుతుంది. సో అంత టైంలో ఇప్పుడు మనం అంత ఖాళీగా ఉంటున్నామని కాకుండా సో నోటిఫికేషన్ వచ్చినప్పుడు కంప్లీట్గా ఇది మానేసి కంప్లీట్ ప్రిపరేషన్ మీద అయితే సో ఉందాం అనుకుంటాను. ఇప్పుడు పార్ట్ టైం లెక్క చదువుతున్నాను అన్నమాట. సో లైఫ్ ఎప్పుడు మనం అనుకున్నట్టు ఉండదు కాబట్టి లైఫ్లో ఎప్పుడేం అవుతుందో తెలియదు కాబట్టి సో నేను నా కాళ్ళ మీద నిలబడాలి అండ్ జాబ్ వచ్చినా రాకున్నా సో నాకంటూ ఒక సోర్స్ ఉండాలి, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉండాలని చెప్పేసి నేనైతే సో ఈ బిజినెస్ అయితే స్లోగా రన్ చేస్తున్నానండి, ఓకేనా? సో ఇది చేస్తూ చదువుకునేంత కెపాసిటీ అయితే ఉంది నాకు. అలాగే నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను, ఓకేనా? సో ఇంత స్ట్రెయిన్ ఇంత స్ట్రెస్ ఎందుకు అని అంటే స్ట్రెయిన్ ఏం లేదు, స్ట్రెస్ ఏం లేదండి. నాకు చాలా ఇష్టంతో చేస్తున్నాను. ప్రతిదానికి మనం ఫ్యామిలీ మీద డిపెండ్ కాకుండా కొన్ని మనకి ఫైనాన్షియల్గా కొంచెం స్ట్రాంగ్ ఉంటే సో కొన్ని మనము లైఫ్లో కొన్ని డెసిషన్స్ తీసుకోవచ్చని నా ఒపీనియన్ అండి, అలాగా అన్నమాట. సో అందుకనే నేను రెండింటిని అటు ఫ్యామిలీని ఇటు ఇలా చిన్నగా బిజినెస్ని అండ్ అలాగే స్టడీస్ని కూడా చాలా మెయింటైన్ చేస్తున్నాను. ఒకప్పుడు నేను ఇంత స్ట్రాంగ్ లేకుండే, చాలా అసలు నాకు ఈవెన్ బయటికి వెళ్ళి స్వతహాగా డ్రెస్ కొనుక్కొని ఒక శారీ కొనుక్కునే అంత స్ట్రాంగ్ మైండ్ సెట్ అయితే ఉండకపోయేది. సో పరిస్థితులు నన్ను అట్లా మార్చినాయి అన్నమాట. సో నేను ఇప్పుడు చిన్న షాప్ పెట్టుకొని అలాగే స్టిచ్చింగ్ చేసి ఇట్లా ఒక నలుగురితో మాట్లాడగలుగుతున్నానంటే అది నా లైఫ్లో ఫేస్ చేసిన కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నేను అలా స్ట్రాంగ్ అవ్వాల్సి వచ్చింది. బట్ స్టార్టింగ్ నాకు చాలా సెన్సిటివ్, నేను చాలా అంటే చాలా సెన్సిటివ్. అసలు చిన్నదానికి కూడా ఏడ్చేది, ఎమోషనల్గా ఫీల్ అయ్యేది. బట్ ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అయ్యాను. సో లైఫే మనకు అన్నీ నేర్పుతుంది అని అంటారు కదా. సో నా విషయంలోనైతే అలాగే జరిగింది. సో టోటల్ ఇంత నాకు నేనే అనిపిస్తుంది ఒక్కొక్కసారి, నిజంగా నేను తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు అన్న ఫీలింగ్ నాకే అనిపిస్తుంది. ఒకప్పుడు ఇంత స్ట్రాంగ్గా లేను అండ్ ఇలాగా ఆలోచించే అని కాదు.
ఇప్పటికీ 2 టైమ్స్, ఒకరి భారత్ పే తీసుకోండి అని చెప్పేసి వచ్చారు, ఇంకొకరి మున్సిపాలిటీ నుంచి వచ్చినాము లైసెన్స్ తీసుకోండి షాప్ అని వచ్చారు. సో నేను ఇదివరకు 1.5 year వేరే దగ్గర పెట్టాను కదా, అక్కడైతే ఎవరు రాలేదు. బట్ ఇక్కడ కొంచెం మెయిన్ సిటీ అన్నమాట. సో ఇక్కడ కంపల్సరీ లైసెన్స్ తీసుకోవాలి మేడం అని చెప్పేసి అన్నారు. ఓకే అండి తీసుకుంటే వితిన్ 1 weekలో అని చెప్పి. సో ఇలా మనం ఏదైనా పని చేస్తూ ఉంటేనే మనకి ఎవ్రీథింగ్ తెలుస్తూ ఉంటుందండి. అంటే ప్రతిదీ కూడా. సో లేకపోతే అసలు మనకి ఏ నాలెడ్జ్ రాదు. నేను ఈ శారీ బిజినెస్ చేయడము, స్టిచ్చింగ్ చేయడం వల్ల సో నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ కంటే ఒక వ్యక్తితో ఎట్లా మాట్లాడాలి, సో అది చాలా తెలుసుకున్నాను నేను. అంతకుముందు అసలు మాట్లాడడానికి కూడా భయపడేది, అంటే బయటికి రావడానికి భయపడేది, అలాగే మాట్లాడడానికి భయపడేది. నాకు నేను స్వతహాగా నిర్ణయాలు తీసుకోవడానికి భయపడేది, చాలా భయపడేది. కానీ ఇప్పుడు అట్లా లేను, కంప్లీట్లీ చేంజ్ అన్నమాట. సో ఇప్పుడు నేనేం చేయాలనుకున్నానో నాకు ఒక క్లారిటీ ఉంది, అండ్ నేను ఏం చేయాలనుకుంటున్నానో ఫ్యూచర్ ప్లానింగ్ కూడా ఉన్నదన్నమాట. సో ఇలాగ మన లైఫ్ మనల్ని మార్చేస్తూ ఉంటుంది. మన లైఫ్లో జరిగే కొన్ని సిచ్యువేషన్స్ని బట్టి నేనైతే చాలా మారిపోయానండి. అసలు ఒకప్పుడు నేను ఇట్లా లేను. నాది నాకు అసలు నేనేనా అనిపిస్తుంది కొన్ని సందర్భాలుగా, అన్ని సందర్భాలలో కూడా. సో ఇప్పుడు ప్రాక్టికల్గా ఆలోచించడం నాకు అలవాటైంది. అప్పుడు మెంటల్లీ చాలా వీక్ ఉండే నేను, అంటే ఎమోషనల్గా ఫీల్ అయ్యేదాన్ని, ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోలేకపోయేది. ఏ విషయంలోనైనా కూడా వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యేది. వేరే వాళ్ళు నా డెసిషన్ ఇస్తే దాన్ని నేను నా లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకునేది, కానీ నాకు నేను డెసిషన్స్ తీసుకొని నాకు నేను స్ట్రాంగ్గా స్టాండ్ తీసుకునే అంత లేకుండే. బట్ ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయ్యానని చెప్పవచ్చు. ఇంకొకటి పిల్లల విషయంలో కూడా చాలా సెన్సిటివ్గా ఉండేది. బట్ ఇప్పుడు కూడా వాళ్ళకి నేను ఎట్లా స్ట్రాంగ్ అయ్యానో వాళ్ళు కూడా అలాగే స్ట్రాంగ్గా ఉండాలి. ప్రతిదీ ప్రాక్టికల్గా ఆలోచించాలి, చిన్న విషయానికి కూడా ఎమోషనల్ కావద్దు. సో మెంటల్లీ స్ట్రాంగ్ ఉండాలి మనము అని చెప్పేసి చాలాగా పిల్లలకు కూడా మంచిగా టీచ్ చేయగలుగుతున్నాను. సో ఇదంతా బికాజ్ ఆఫ్ బిజినెసే అండి. అంటే నేను శారీ బిజినెస్ చేశానని చెప్పాను కదా, అదంతా శారీ బిజినెస్ వల్లనే. సో ఇప్పుడు ఇలాగా అయితే చెప్పాను కదా కంగన హాల్ అని చెప్పేసి కొన్ని కంగనాల సామాన్ తీసుకొచ్చినాను కదా నేను, అది బయట డబ్బులు ఇచ్చి ఎవరికో రాపియడం ఎందుకు, ఎట్లాగో మనమే ట్రై చేద్దామని చెప్పేసి సో నేనే రాసినాను అన్నమాట. మీకు లాస్ట్కి చూపిస్తాను నేను. ఇప్పుడు మళ్ళీ మనం వాళ్ళకి నేమ్ రాయడానికి ఆల్రెడీ బోర్డుకి 1500 అయింది. ఇప్పుడు మళ్ళీ నేమ్ రాయడానికంటే మినిమం ఎంతలేనో వాళ్ళు 500 తీసుకుంటారు. సో అంత అవసరమా, మనకు కావాల్సింది ఏంటి, ఆల్రెడీ బోర్డు ఉంది కాబట్టి సో పెయింట్తో రాసే సరిపోతుంది అని చెప్పేసి నేనే రాసేసాను అన్నమాట. తెలుగు బాగానే రాయగలుగుతా, హ్యాండ్ రైటింగ్ కూడా బాగానే ఉంటుంది కాబట్టి సో నేనే రాసేసుకున్నాను. నా షాప్ వచ్చేసి విజయ శారీ సెంటర్ అండ్ విజయ కంగన్ హాల్ లేడీస్ ఎంపోరియం. ఓకేనా. సో ఇదన్నమాట లేడీస్ టైలర్ ఎట్ ద సేమ్ లేడీస్ టైలర్. ఈ 3 శారీ సెంటర్, కంగన్ హాల్, ఇంకా లేడీస్ టైలర్. సో ఈ 3 రాసి పక్కన నా ఫోన్ నెంబర్ అయితే యాడ్ చేశాను అన్నమాట. సో మొత్తానికి నా మైండ్లో ఏ థాట్స్ ఉన్నాయో ఆ థాట్స్ అన్నీ నా షాప్ మీద ఇప్పుడు చూడండి ఇంప్లిమెంట్ చేశాను. ఇప్పుడు చూడండి ఇట్లా రాశాను, కొంచెము మరీ అంత ప్రొఫెషనల్గా అయితే ఏం రాలేదు, బట్ ఓకే మంచిగానే వచ్చింది. మరీ అంత అట్లా ఏం లేదు, ఓకే. ఇప్పుడు నేను ఈరోజు స్టిచ్ చేసిన బ్లౌజ్ అయితే మీకు చూపిస్తాను, ఖచ్చితంగా చూడండి. బాగా వచ్చింది బ్లౌజ్, సింపుల్గా. కొంచెం దూరం నుంచి నేను పెట్టాను కానీ చాలా బాగా వచ్చింది. సింపుల్గా పైపింగ్ వేసి స్టిచ్ చేశాను బ్లౌజ్. సో ఇలాగా మీరు ఏదైనా డెసిషన్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీరు ఆలోచించుకొని ఏది రాంగ్ ఏది రైట్ అనేది ఆటోమేటిక్గా మీ బ్రెయిన్ మీ మనసు మీకు చెప్తుంది. సో దాన్ని బట్టి మీరు లైఫ్లో అయితే డెసిషన్ తీసుకోండి. ఏ డెసిషన్ కోసమైనా పక్క వాళ్ళ మీద డిపెండ్ కావద్దు. సో ఓకే అండి, ఇదండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.